నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. మహిళలపై ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు జగన్. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన దిగజారుడు భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే కాదని, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలన్నారు. ఎలాంటి వివక్షపూరిత జర్నలిజం చేస్తున్నారు అనే దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వైఎస్ జగన్. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో మావిగన్ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం అన్నారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకు మద్దతివ్వడం దురదృష్టకరమన్నారు వైఎస్ జగన్. మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేష భావాన్ని చూపిస్తోందన్నారు. రాధాకృష్ణపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ ఆయన వ్యాఖ్యలను సమర్థించి వారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నిరసన చేపట్టారు. ఏబిఎన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏబిఎన్ పేపర్ రాతలు జర్నలిజానికి మాయిని మచ్చ అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విలువలు దిగజార్చేలా ఆర్కే రాతలు ఉన్నాయని ధ్వజమెత్తారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ది జర్నలిజం కాదు, బ్రోకరిజం అన్నారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి చెత్త పలుకులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆదేశిస్తే వైసీపీ నాయకులు వారి భార్యల్ని చెల్లెలుగా భావించి వివాహాలు చేసి పంపుతారు. వీళ్లకు వెన్నెముక లేదు, మెడ మీద తలకాయ లేదు, తలకాయలో గుజ్జు లేదు అనేటువంటి మాటలు మాట్లాడడం సమంజసమేనా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి బూతులు రాసేటటువంటి, బూతులు చెప్పేటటువంటి పత్రికను కానీ, ఛానల్ను కానీ నడవటం సమంజసమేనా? విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా చేయటం తప్పు. దానికి క్షమాపణ చెప్పు రాధాకృష్ణ అని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను క్షమాపణ చెప్పను, ఇంతకన్నా బూతులు రాస్తాను అంటే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది మేము వాళ్ళ ఒక డిమాన్స్ట్రేషన్ చేశాం. ఇప్పటికైనా పద్ధతులు మానుకొని ఏదైతే మహిళలు అవమానించే రీతిలో ప్రచారం చేసినటువంటి వీళ్ళు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయము, మేము చేసిన పొరపాటు అన్నటువంటిది అంగీకరిస్తే నిజంగా ప్రజాస్వామ్యం పైన కొంచెం, మీడియా పైన కొన్ని విలువలు అన్న పెరుగుతాయి. ఇట్లాంటివి మహిళలను అగౌరవపరిచే విధంగా, మహిళల్ని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరించొద్దు మీడియా అని చెప్పి తెలియచేస్తూ, అదే రకంగా ఇక్కడ ఏ ఒక్కరం కూడా ఎమోషన్స్తో కానీ ఇంకోటో కాదు, దిగజారుతున్నటువంటి విలువలను ప్రశ్నించడానికి, దిగజారుతున్నటువంటి విలువలను మీకు తెలియచేయడానికి, భవిష్యత్తులో ఇలాగ వ్యవహరించొద్దు అని మీకు చెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ రోత రాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీసు. నిరసన తెలియజేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలని చూడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాధాకృష్ణ రాజకీయ ముసుగులో రాజకీయ వ్యభిచారాన్ని తను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వారి భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబుకు కొమ్ముగాసే నీతి మాలిన పనికి మాలిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.
ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలపై తప్పుడు రాతలు రాసిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పార్టీకి కరపత్రికగా మారిన ఆంధ్రజ్యోతికి తగిన బుద్ధి చెబుతామన్నారు. రాధాకృష్ణ రాతలకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆంధ్రజ్యోతి ప్రతులను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు దహనం చేశారు. ఈ రోజు దిస్ ఇస్ ద బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ జర్నలిజం అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. రాధాకృష్ణ గారు బేషరతుగా మీరు రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ రాధాకృష్ణ రాధాకృష్ణ. ఇటు తిరుపతిలోనూ ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విజయవాడ సిపికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమానించేలా నీచ రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అని చెప్పనే ముసుగులో, జర్నలిస్టు అనే ముసుగులో ఈ బూత్ రాధాకృష్ణ దుర్మార్గంగా మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల యొక్క భార్యల్ని ఎంత చులకనగా మాట్లాడిన సంగతి మనకి మొన్న ఆయన యొక్క విశ్లేషణతో మనకు అర్థమైంది. అంటే ఆర్కేని ఉపయోగించి వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడినందుకు చంద్రబాబు, ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి. కేవలం 78,000 మందితో ఉండే రాజధాని కడతామని చెప్తుంటేనే కూటమి నేతల చేతగానితనం ఏంటో తెలుస్తోందన్నారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. 40 అడుగులు తవ్వితే నీళ్లు పడే అమరావతిలో పెద్ద పెద్ద భవనాలు ఎలా కడతారని ప్రశ్నించారు. లింగమనేని, హెరిటేజ్, నారా లోకేష్ నారాయణ భూముల కోసమే అమరావతిని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అమరావతిలో నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజు సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాబ్స్ అయిపోతే 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈ రోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్. రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో హెరిటేజ్కి భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో మీ అనుచరుల భూములు కొన్నారు కాబట్టి, అమరావతిలో ప్రతి రూపాయిలో 75 పైసలు దోచుకునేటువంటి దుర్మార్గానికి ఈరోజు వచ్చి రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి అప్పులో నుంచి 75% మీ జేబుల్లోకి వెళ్తుంటే అమరావతి ఏమని బాగవుద్దండి? ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాము పెట్టెలు మార్చడం వల్ల ఓడిపోయామో లేక అర్ధరాత్రి ఓట్లు వేయడం వల్ల ఓడిపోయామో తెలియదన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి భర్త కూడా చెప్పారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ప్రాధాన్యత అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా మచిలీపట్నం పోర్టుకి వచ్చి స్టార్ట్ చేసి పనులు త్వరితగతిగా అవ్వాలని ల్యాండ్ అక్విజిషన్ ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే మూలపట్నం పోర్టుని చేస్తాం. అలాగే వైజాగ్లో బాగాపురం ఎయిర్పోర్ట్ని చేస్తాం. అలాగే మీకు రాయలసీమలో కావాల్సిన ప్రాజెక్టులు కూడా అక్కడ ప్రారంభించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం అనుకున్నాం. తప్పే ఉంది? పెట్లు మాత్రాలు ఓడిపోయామో లేదు, ఓట్లు అర్ధరాత్రి వచ్చి 12 గంటలకు వచ్చి మీరు ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టుగా భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త వారు చెప్పినట్లు మీరు చేశారు. ఎవరు తెలుసు?
నర్సింగ్ విద్యార్థిని సుప్రియకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను సుప్రియ ఆమె తల్లిదండ్రులు కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. దళిత విద్యార్థిపై హత్యాయత్నం కేసు పెట్టడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అక్రమంగా కేసు పెట్టిన పోలీసుల తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్తో పాటు ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను ఆదేశించారు. పామరు సిఐ శుభాకర్, ఎస్ఐ భాస్కర్ పై ప్రైవేటు కేసు వేద్దామన్న సుప్రియకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. అణుశక్తి సైంటిస్టులకు అభినందనలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఐజీసీఏఆర్ అణుశక్తి విభాగంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించారు. తమిళనాడులోని కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ విజయవంతం కావడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయి అని అభినందించారు. అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగని కొనియాడారు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్ తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుందని, మన అపారమైన థోరియం నిల్వలను ఇంధన స్వావలంబనకు వినియోగపడేలా వీలవుతుందని తెలిపారు. ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. రేపు తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పోరాటంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ భూబాధిత రైతుల నిరసన చేపట్టారు. గ్రామంలో టెంట్ ఏర్పాటు చేసి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు జీవనాధారమైన పంట భూములను బలవంతంగా తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అనుకూలంగా లేని భూముల్లోనే ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకా 4 రోజులు గడువు ఇస్తున్నామని, ఆ లోపల ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. అవసరమైతే రోడ్లపై బైఠాయించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని మించిన రావణాసురుడు లేడని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదల ఇళ్లు కూలగొడుతూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. భూములు తప్ప 6 గ్యారంటీల గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గడీలు, బేడీలు, గుడ్డి పాలన సాగుతోందని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. కన్నీరు మున్నీరు విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టి, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు, మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయి, గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? రాముడు, రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు. నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ, పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు. వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? అంతకుముందు మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను స్టేషన్కు తరలించారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. భవిష్యత్ తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబు కల్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పంతం కోసం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మరుగున పడేయడం అన్యాయమన్నారు ధర్మాన. అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు. చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడడమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించాలని మీరు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. దీనికి మీరు రాజ్యం పోయికండి. ఆరోగ్యశ్రీ సేవలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు సీదిరి అప్పలరాజు. ప్రభుత్వం వచ్చి సుమారుగా 22 నెలలు కావస్తుంది. ఈ కేవలం ఈ 22 నెలల కాలంలోనే దిస్ ఈజ్ ది సెకండ్ మేజర్ డిస్రప్షన్. ఆరోగ్యశ్రీ మొదలు పెట్టిన తరువాత
దిస్ ఈజ్ ద సెకండ్ మేజర్ డిస్రప్షన్. ఈ మాదిరి ఆగిపోవడం అనేది దిస్ ఇస్ ద సెకండ్ టైం. 1 కోటో 2 కోట్లు కాదు, 3200 కోట్ల రూపాయలు పెండెన్సీ ఉంటే చీమ కుట్టినట్టే అనిపించకపోవడం. వారం రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని అత్యవసర సేవలతో సహా పూర్తి స్థాయిలో ఆపేసినా సరే కనీసం ఈ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం మొద్దుబారుతనానికి నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏ పనులు చేయడం లేదని, అవసరమైతే రాజీనామా చేయడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇతర శాఖల్లో కూడా పనులు నడవడం లేదన్నారు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. చాలా కొన్ని నాకు బాధలు ఉన్నాయంటే నన్ను కూడా బాధ పెడతాను పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది. పోతా ఆ బాధ నివారణ కోసం నేను నీ కోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరం. చూస్తా నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నరిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ. నాకేంటి, నేను పెద్ద గొప్ప కాదు, ఇది 4వ సారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మనం మాట ఇచ్చిన పాపం వాళ్ళని గండికోటలోను వాళ్ళను మునగలేకి తోసి తాడిపత్రికి నీళ్లు, పైడిపాలానికి నీళ్లు, పైన చిత్రావతికి నీళ్లు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కోడవరం మండల కేంద్రంగా ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారుల అండదండలతోనే అక్రమార్కులు అనధికారిక ఇసుక ర్యాంపులను తెరిచారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రొక్లీనర్లతో జోరుగా ఇసుక తవ్వకాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు ఇసుకాసులు. ఏయూ ఉద్యోగులకు కూటమి సర్కార్ మొండి చేయి చూపించింది. 100 ఏళ్ల ఉత్సవాల వేళ ఉద్యోగులకు జీతాలు అందలేదు. 25% జీతం ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధికారులు. సంబరాల మాట దేవుడెరుగు, జీతాలివ్వండి మహాప్రభు అంటున్నారు ఏయూ ఉద్యోగులు. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు సిబ్బంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు విధులు బహిష్కరించారు. అడ్వకేట్ భాస్కర్ ఇంటిని కూటమి నేతలు ధ్వంసం చేయడాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. కోర్టులో కేసులు ఉండగా టీడీపీ నేతలు పంచాయతీలు చేయడానికి వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. భాస్కర్ ఇంటిని టీడీపీ మోకలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు అక్కడే ఉండి కూడా అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై జిల్లా జడ్జికి, డీజీపీకి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఫిర్యాదు చేస్తామన్నారు బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. సన్నరకం ధాన్యానికి 400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడంపై రైతులకు, రైస్ మిల్ యాజమాన్యాలకు మధ్య నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అన్నదాతలపై కోపంతో రైస్ మిల్లర్లంతా ధాన్యం కొనుగోళ్లను ఆపేశారు. రైస్ మిల్లు యాజమాన్యాల తీరును నిరసిస్తూ రైతులు నార్కెట్పల్లి హైవేపై ధర్నా చేపట్టారు. ములుగు జిల్లాలోని మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. దండకారణ్యంలోని కర్రెగుట్టలను మరోసారి సందర్శించారు. ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో పర్యటన సాగింది. సమస్యాత్మక మండలాల్లో డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పామునూరులో ఇటీవల ఏర్పాటు చేసిన సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపును శివధర్ రెడ్డి పరిశీలించారు. అక్కడి స్థానికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్ జియాగూడలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 2న మేకల్ మండి స్లాటర్ హౌస్ కు జీహెచ్ఎంసీ అధికారులు వేసిన సీళ్లను కార్వాన్ ఎమ్మెల్యే పగలగొట్టారు. స్థానికులతో కలిసి కౌసర్ మొహియుద్దీన్ అక్కడికి చేరుకుని సీళ్లను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. అయితే ఈ విషయం మళ్లీ వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే చర్యతో అక్కడ ఉద్రిక్తత పెరిగింది. స్థానికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్లాటర్ హౌస్ వద్దకు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్లాటర్ హౌస్ సీజ్తో జీవనోపాధి కోల్పోయామని కార్మికులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్లారు. తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా సోమగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆకినిపల్లి శివార్లోని ప్రభుత్వ భూమిలో ఉన్న 13 ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బందితో సహా చేరుకున్నారు. ఇళ్లను కూల్చేందుకు ఇచ్చిన జేసీబీని బాధితులు అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డంగా బయట ఇచ్చి రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జాతీయ వార్తలు చూద్దాం. 2 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కేరళం, అసోంతో పాటు యూటీ, పుదుచ్చేరిలో ప్రచార పర్వం ముగిసింది. ఈ 3 చోట్ల గురువారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో చివరి గంట వరకు క్యాంపెయిన్ హోరెత్తించాయి. ప్రధాన రాజకీయ పక్షాలు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రాలను చుట్టేశారు. ఈ నెల 9న కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు బెంగాల్ నుంచే కౌంటర్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. బెంగాల్ను టచ్ చేసినందుకే 1971లో పాక్ 2 ముక్కలయ్యిందని గుర్తు చేశారు. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయొద్దని ఇస్లామాబాద్ను హెచ్చరించారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఢిల్లీ నివాసంలో సోదాలు నిర్వహించారు అసోం పోలీసులు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల సమయంలో పవన్ ఖేరా హైదరాబాద్లో ఉన్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణికి 3 దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ హిమంత సతీమణి రింకీ భూయాన్ ఫిర్యాదు చేశారు. దీంతో అసోం పోలీసుల బృందం ఢిల్లీలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 80 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం వీటిపై తుది విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం శబరిమలలో మహిళల ప్రవేశంపై నిషేధం వివక్ష కాదని, తరతరాలుగా అమల్లో ఉన్న సంప్రదాయమని వెల్లడించింది. మతపరమైన విశ్వాసాలపై కొన్ని అంశాలు ఆధారపడి ఉంటాయని, వాటిని ఆయా నమ్మకాలకే వదిలివేయడం మంచిదని అభిప్రాయపడింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి కారణంగా 2 చిన్నారులు మరణించగా వారి తల్లి గాయపడింది. దీంతో బిష్ణపూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ఆయిల్ ట్యాంకులు, ట్రక్కులను తగులబెట్టారు. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 19 మందికి పైగా గాయపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సర్వీసులు రద్దు చేస్తూ వస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం భారత్ నుంచి పశ్చిమాసియాకు 10,000 విమాన సర్వీసులు రద్దయినట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో దేశీయ విమానయాన రంగం కుదేలవుతోంది. ఫ్లైట్ టికెట్ల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో ఇంధన సర్ఛార్జీలు పెంచేసింది ఎయిర్ ఇండియా. ప్రస్తుతం 299గా ఉన్న ఫీజుని 899 రూపాయలకు పెంచేసింది. దీంతో విమాన ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ఆ మేరకు టికెట్ల ధరలు పెరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వంతెనపై కొండ చర్యలు విరిగిపడడంతో కుప్పకూలింది. హోలీ, ఖడాముఖ్ గ్రామాల మధ్య రవాణాను సులభతరం చేయడానికి వంతెనను నిర్మిస్తున్నారు. చంబా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వంతెన మొత్తం కూలిపోయింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరింది. ట్రంప్ వార్నింగ్, దానికి ఇరాన్ రియాక్షన్తో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. డెడ్ లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందు ఇరాన్కు మరోసారి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుంది అంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. అది జరగొద్దనే అనుకుంటున్నానని, కానీ జరగొచ్చని పేర్కొన్నారు. ఇరాన్ని నాశనం చేయడం ఇష్టం లేదు, కానీ తప్పడం లేదని చెప్పుకొచ్చారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతిని అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం కాబోతోందన్నారు ట్రంప్. అయితే ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దేశం కోసం తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని, 14 మిలియన్ల ఇరానియన్ల త్యాగాలకు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రపంచంలో తాము ఎక్కడైనా దాడులు చేయగలమని హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోనూ అమెరికాతో చర్చలు ఉండవని, ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు ట్రంప్ డెడ్లైన్కు ముందే ఇరాన్పై విరుచుకుపడ్డాయి ఇజ్రాయిల్ బలగాలు. ఇరాన్ వ్యాప్తంగా ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్టు ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. కర్గ ఐలాండ్పై దాడి జరిగినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. కర్గ ద్వీపం వద్ద భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు వెల్లడించింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని కషన్ రైల్వే బ్రిడ్జిపై సైతం వైమానిక దాడులు జరిగాయి. దీంతో ఈ వంతెన పూర్తిగా ధ్వంసమైంది. రానున్న 24 గంటల్లో రైళ్లలో ప్రయాణించవద్దని ఇరాన్ ప్రజలను ముందే హెచ్చరించింది ఇజ్రాయెల్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సంచలన నివేదిక బయటకొచ్చింది. ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఏమాత్రం లేరని ది టైమ్స్ యూకే రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్లోని కోమ్ నగరంలో మొజ్తబా ఖమేనీ వైద్య చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలిపింది. ఇస్తాంబుల్లోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం వద్ద షూటౌట్ తీవ్ర కలకలం రేపింది. కాన్సులేట్ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఫైరింగ్లో 2 పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఇజ్రాయెల్ కాన్సులేట్ భద్రతా సిబ్బంది 3 దుండగలను కాల్చి చంపేశారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. దేశంలో స్మార్ట్ లాక్డౌన్ ని అమల్లోకి తెచ్చింది. ఈ రోజు రాత్రి నుంచి 8 గంటలకు మార్కెట్లు మూసేయాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. బేకరీలు, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు కళ్యాణ మండపాలు మాత్రం రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంచొచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఇండెక్స్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 509 పాయింట్ల లాభంతో 74,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 23,123 వద్ద స్థిరపడింది. బంగారం, వెండి ధరలు ఈ రోజు స్వల్ప ఊరటనిచ్చాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 820 రూపాయలు తగ్గి 1,49,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,37,350 రూపాయలకు చేరుకుంది. కిలో వెండిపై 5,000 రూపాయలు తగ్గడంతో 2,55,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. సిడ్నీలోని మారుబ్రాలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత డేవిడ్ను విడుదల చేసిన పోలీసులు డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాగల 3 గంటల్లో విజయనగరం, అల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉండగా కోస్తా జిల్లాలోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఇవి నా సబ్ న్యూస్ డీటెయిల్స్.